కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులతో చెప్పుకోలేని విషయాలు కూడా ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు. దాని అర్థం ఏంటో తెలుసా? మీరు వాళ్ల స్థానంలో ఉన్నారని. తన బాధని పంచుకునేటప్పుడు ఒక తండ్రిలా ధైర్యం చెప్పాలి, తల్లిలా ఓదార్చాలి. అలా చాతకాకపోతే కనీసం మాతో చెప్పాలి. వాడు నిజమైన ఫ్రెండ్ అంటే. అంతేగాని సమస్యని పక్కన పెట్టి పీకల దాకా తాగించి ఇంకో కొత్త సమస్యని సృష్టించకూడదు. వెళ్ళిక్కడి నుంచి. సారీ ఆంటీ. ఐ సెడ్ లీవ్. చూసావా నందిత, ఈ ఇల్లు ఎలా అయిపోయిందో చూసావా? ఎందుకే ఈ ఇంటికి తగ్గ కోడలు కావాలి అన్నాను. మీరంతా దీన్ని నెత్తిన పెట్టుకుని పెళ్లి చేశారు. నాలుగు రోజులు కాలేదు, నా కొడుకు గతి చూడు. వాణ్ణి ఇలా ఎందుకు పనికి రాకుండా చేసి ఆస్తంతా నీ గుప్పెట్లో పెట్టుకుందాం అనుకుంటున్నావేమో. అది ఈ మల్లిక బతికుండగా జరగదు. వాడు బాగునంత వరకే నీ ఆటలు సాగేది. వాడిలా అయిపోతుంటే నేను చూస్తూ ఉండను. ఇంకొక్కసారి వాడు నాకు తాగి కనిపిస్తే విపుల్ చంప మీద పడ్డ దెబ్బ నీ జీవితం మీద పడుతుంది. గుర్తుపెట్టుకో. ధ్రువని పైకి లేపో. అమ్మా, నేను సాయం పట్టనా? వద్దు, ఎవ్వరూ రావద్దు. ప్రేమించి పెళ్లి చేసుకున్నంత తేలిక కాదు కష్టసుఖాల్ని పంచుకోవడం అంటే. నవమాసాలు మోసి కష్టపడి పెంచి ప్రతి నిమిషం కనిపెట్టుకుని పెళ్లి చేసింది ఇలా పనికి రాకుండా తయారవడానికి కాదు. నా బాధ నీకు తెలియాలన్నా, వాడింకోసారి ఇలా చేయకుండా ఉండాలన్నా ముందు దీనికి బాధ్యత వహించాలి. నీ వల్లే వాడిలా అయిపోయాడు. నువ్వే తీసుకెళ్ళు. బాధగా ఉందా? వసుంధర గురించే కదా? నువ్వు కూతురు అనుకున్నందుకే తన విషయంలో నీకు అంత బాధ ఉంటే నా కన్న కొడుకు వాడు నందిత. వాణ్ణిలా చూసి నాకెంత బాధ ఉండాలి. చెప్పాను కదా,
తల్లి స్థానంలో ఉండడం వేరు, తల్లి వేరు. ధ్రువ సార్, కొంచెం మంచినీళ్ళు తాగండి. సార్ సార్ లేవండి సార్, కొంచెం మంచినీళ్ళు తాగండి. సార్ లేవండి. ధ్రువ సార్. ఏంటే ఆ దిండు నా మొహం మీద పెట్టి చంపేసి ఆ కార్తిక్ గడుతూ వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అసలు నువ్వు క్యారెక్టర్ లేని దానివే. నువ్వు చేసిన మోసానికి ఈ కడప దాటి నేను పంపించను. ఒకవేళ వెళ్తే ఆ కార్తిక్ గాన్ని నిన్ను ఇద్దరిని చంపేస్తాను. చంపేస్తాను. నన్ను మోసం చేశారు.